జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ. విబి వేదిక ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాదనగానే మన రాశి ఎలా ఉంది, దాని యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుంది. అందుకనే ఈ ఎపిసోడ్లో మనం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆదాయ వ్యయాలు ఏమిటి, మరియు వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరినీ నేను అడిగేది ఒకటే, మీ ప్రోత్సాహము, మీ ఆదరణ నాకు కావాలి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా మిథున రాశి వారితో షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని నొక్కి ఆన్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం లేకుండా మిథున రాశి ఫలితాల్లోకి వెళదాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలానే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వెలసి 9 పాదాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి. ఇలానే మిథున రాశి వారి యొక్క ఆదాయం చూసుకుంటే 8, అలానే వ్యయమేమో 11 గాను, రాజయోగం ఏమో 1 గాను, అవమానం 7 గాను ఉన్నది ఈ సంవత్సరము. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ గతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల వీళ్ళకు వచ్చేటువంటి శుభాశుభ ఫలితములు ఏమిటి, మరి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. సంవత్సరం నుండి జన్మస్థానమందు గురుడు లోహమూర్తిగాను, జూన్ 2 నుండి 2వ స్థానములో లోహమూర్తిగాను, మరలా అక్టోబర్ 31 నుండి 3వ స్థానమున సువర్ణమూర్తిగాను, తిరిగి మరలా జనవరి 25, 2027 నుండి మరలా కర్కాటకమున తామ్రమూర్తిగాను గురువు సంచరిస్తున్నాడు. గురు సంచారం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఈయన జన్మంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి చాలా శుభం కలుగుతుంది. ద్వితీయంలో ఉన్నప్పుడు కూడాను ధనస్థానం అవటం వల్ల చాలా బాగుంటుంది. తృతీయ స్థానంలో వచ్చినప్పుడు కొంత తగ్గుతుంది, మరలా చతుర్థ స్థానంలోకి వెళ్ళినప్పుడు మరలా పుంజుకుంటుంది. ఇలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గురువు యొక్క అనుగ్రహం వల్ల. మరి తర్వాత ఇంకొక మేజర్ గ్రహం అయినటువంటిది శనేశ్వర గ్రహం. ఈ సంవత్సరము శని 10వ స్థానమున లోహమూర్తిగాను ఉగాది నుండి ఈ విధంగా ఉండడం జరుగుతోంది. లోహమూర్తిగా ఉన్నటువంటి శని ఈయనకు అంటే ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడం గమనించవచ్చు. తదుపరి ఇంకా ముఖ్యమైనటువంటి గ్రహాలు రాహుకేతువులు. వీరిరువురు 9, 3 స్థానముల యందు ఉగాది నుండి మరియు లోహమూర్తిగా ఉన్నారు. అప్పుడు తదుపరి డిసెంబర్ 5 నుండి 8, 2 స్థానముల యందు రజతమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరము మారుతున్నటువంటి గ్రహస్థితులు. మరి వీటి ఫలితం మిథున రాశి వారిపై ఎలా చూపుతుంది అంటే, ఈ గ్రహగతులు పరిశీలించిన పిదప పూర్వార్ధంలో అంటే మొదటి 6 మాసాలలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరార్ధంలో దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముందుకు అడుగులు వేయటం మంచిది. ముందు వచ్చేటువంటి 3 లేదా 4 మాసాలు అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి 3-4 మాసాలు కొంత అంతంత మాత్రంగా ఉండి మధ్యలో పుంచుకొని చివరికి మంచిగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది అని దీని అర్థం అన్నమాట. చిరకాలముగా రావాల్సినటువంటి రాని బకాయిలు కొంత వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణములు మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరము. ఇష్టాన్న భోజనములు, విందులు, వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం బాగా ఉంది. ఉన్నత విద్యలకై చేయు ప్రయత్నాలు, పరీక్షలు కూడాను సఫలించి విదేశీయానములకు కొంత అనుకూలంగానే ఉండవచ్చు. విద్యార్థులకి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం అవకాశం పొందేటువంటి అవకాశాలున్నాయి. కాస్త కష్టపడితే కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే అవకాశాలు చాలా వస్తాయి, కానీ దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే కొంత కష్టపడాలి అని ఇక్కడ భావన అన్నమాట. ఇక వైద్య, విద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి మంచి అనుకూలంగానే ఉంది ఈ సంవత్సరం. ఉపాధ్యాయులకు కూడా మంచి స్థానచలనాలు మరియు అభివృద్ధి పొందడం అంటే ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. అట్లే స్త్రీ మూలకముగా సౌఖ్యము, నిలిచిపోయినటువంటి గృహ నిర్మాణము మరలా మొదలవటము, అలానే బంధుమిత్రుల సమాగమనము, అవివాహితులకు వివాహ యోగ్యము, ఇలాంటి
చాలా మంచి మంచి విశేషాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఒకవేళ మనం గనక ఇల్లు కట్టేటువంటి ప్రయత్నంలో ఉంటే మధ్యలో ఏదైనా డబ్బు వల్ల ఇబ్బందులై ఆగి ఉంటే అది ముందుకెళ్తుంది, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, బంధుమిత్రాదుల యొక్క ఆగమం కలుగుతుంది. మొత్తం మీద సినీ రంగం వారికి మంచి అనుకూలంగానూ ఉంది, రైతులకు సుమారు 2 పంటలు అనుకూలంగానే ఉన్నాయి. వెరసి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనే చెప్పాలి. ఎందుకంటే 4 భాగాలుగా తీసుకుంటే మొదటి భాగం స్లోగా ఉంది, రెండో భాగం బాగుంది, మూడో భాగం మరలా స్లోగా ఉంది, 4వ భాగం బాగుంది. అంటే మొత్తం 12 మాసాలని కూడాను 4 భాగాలుగా విడదీస్తే ఇలా ఉందన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలతోటి మీరు గనక ఈ సమయాలలో జాగ్రత్తగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఈ సంవత్సరము మీకు ఆదాయం 8 అయినా వ్యయం 11 అయినా కూడాను బాగానే ఉంటుంది అని గమనించుకోవాలి. మరి కష్టకాలం వస్తే ఏం చేయాలి అంటే, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా ఉంది. అట్లానే ఆది, గురు, శుక్రవారాలతో కూడుకున్నటువంటి 1, 3, 6, 8 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. వీరు గురుగ్రహ శాంతికై నిత్యము గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము చేయటము, గురువార నియమాలు పాటించడము, అలానే గురువారం నాడు దేశీవాళి గోవులకు శనగలు లేదా బెల్లము కలిపి తినిపించడము, ఈ తరహా చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే మీకు జరిగేటువంటి ఈ నష్టం అనేటువంటిది తగ్గి శుభం అనేటువంటిది పెరుగుతుంది. మంగళవారాలు రాహుగ్రహ శాంతి, గ్రామ దేవతలను దర్శనము శ్రేయస్కరము. ఇక్కడ గోసేవ మరియు మంగళవారాలలో ఆంజనేయ స్వామి వారి యొక్క సేవ, అలానే గ్రామ దేవతలను దర్శించటము అనేటువంటివి 3 మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి యథావాత చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారికి కూడా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, మీకు కూడా శుభంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి ఫలాలు కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి విజ్ఞానభరితమైనటువంటి వీడియోలు ఇంకా మీరు నా నుంచి చాలా కోరుకుంటూ ఉంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఆదరణ నాకు తెలియజేయండి. అలానే ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, నాకు అప్పుడు ఈ వీడియో ఎంతవరకు వెళ్ళిందో తెలుస్తూ ఉంటుంది. మీరు నాకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా, క్వశ్చన్స్ అడగాలన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మంగళం మహతో. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.